హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం. ఓకేనా? Gratitude universe, gratitude. ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే పీపుల్కి కూడా రీచ్ అవుతుందండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అండ్ క్లెయిమ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ద లవర్ అండి, బ్యూటిఫుల్ కార్డ్. క్వీన్ ఆఫ్ కప్స్, ద ఫూల్, టెన్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ టెంపరెన్స్ అండ్ టెన్ ఆఫ్ స్వర్డ్స్, ద వరల్డ్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, డెవిల్ వచ్చిందండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, టెన్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. కొన్ని కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్, ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి క్లారిఫికేషన్, టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ సన్ కార్డ్ వచ్చిందండి. ఓకే, అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ కూడా నేను కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. Remain positive, helpful people, look for a sign, abundance, within the next few months. ఓకే, మీరు అనుకున్నది జరుగుతుంది. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి డూ నాట్ స్టాప్. ఓకే, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో లేదా ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అది ఆపకండి. మీ ప్రయత్నం మీరు చేయండి, మీకు డెఫినెట్లీ అతి తొందరలోనే మంచి జరగబోతుంది అని చెప్తున్నారనమాట. మీకు కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి లేదా? ఓకే, ఇక్కడ టారో నుంచి చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ద సన్ కార్డ్ అండి. ఓకే, మీ పర్సన్ తను వేరే రిలేషన్షిప్లో ఉన్నారా లేదా తను సింగిల్గానే ఉన్నారా, మీరిద్దరు నోకాండా సిచ్యువేషన్లో ఉన్నారా అండ్ ఇక్కడ డెవిల్ వచ్చింది. ఒకవేళ తను రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా, వాట్ ఎవర్ ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా సరే తను మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ తను వేరే దగ్గర బందీ అయిపోయినట్టుగా, స్టక్ అయిపోయినట్టుగా అండ్ తన ఫ్రీడమ్ అనేది తను కోల్పోయారు. తనని తను అక్కడ లో చేసుకుంటున్నారు, తక్కువ చేసుకుంటున్నారు. ఆ లైఫ్ అనేది తనకి నచ్చడం లేదనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ అక్కడ ఉండి ఏం ఆలోచిస్తున్నారంటే మీ దగ్గర ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నారు, తన ఎనర్జీ అనేది కూడా చాలా హైలో ఉంది. తనని మీరు హై రేంజ్ పర్సన్ లాగా చూస్తారు కదా. ఓకే, అలా ఈ పర్సన్ మిమ్మల్ని తను అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఆ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ఆ విధంగా ఉండేవాడిని, ఆ విధంగా ఉండేదానిని, చాలా హ్యాపీగా ఉండేదానిని, హ్యాపీగా ఉండేవాడిని అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
తన మనసుకి ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గరికి రావాలి, మళ్ళీ ఆ ఫ్రీడమ్, ఆ ఎనర్జీ అనేది మళ్ళీ తను తీసుకోవాలి, ఆ ఎనర్జీకి తను వెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ తను ఎక్కడికైనా వెళ్ళినా కూడా తను మేబీ ట్రావెలింగ్ చేస్తారు కదా, అలా ఈ పర్సన్ తను ఎక్కడికి వెళ్ళినా మీ జ్ఞాపకాలు తనకి కనిపించడమా, మీ నేమ్లో ఉన్న మేబీ ఫస్ట్ లెటర్ అనేది తనకి కనిపించడమా, మీ నేమ్కి సంబంధించిన సేమ్ నేమ్ అనేది వేరే పర్సన్కి ఉండడమా, అలా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఓకే, మీరు మీ పర్సన్ ఎప్పుడైనా కలిసి షాపింగ్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఏదైనా మూవీకి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఏదైనా పార్క్ లాంటిది, అలా మీరు ఇద్దరూ కలిసి తిరిగిన ఏదైనా ప్లేస్ ఉందంటే అది పర్సన్కి చాలా గుర్తుకొచ్చి తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందండి. ఓకే, మేబీ మీలాంటి వారు తన లైఫ్లో ఉండాలి అని పర్సన్ కల్లా, కానీ మేబీ కొన్ని సిచ్యువేషన్ వలన లేదా అనుకోకుండా తను వేరే థర్డ్ పార్టీని పర్సన్ చూస్ చేసుకుని ఉంటే అక్కడ ఈ పర్సన్ అక్కడ ఉన్న కూడా ఈ పర్సన్ తన ప్రాణం అంతా మీ చుట్టూ తిరుగుతుందన్నమాట. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉంటే ఆ ప్లేస్లో మీరు ఉంటే బాగుండేది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఆ ప్లేస్లో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ తను ఊహించుకొని బతుకుతున్నారనమాట. ఓకే, ఊహాలోకంలో బతకడం. ఓకే, తను రియల్గా బతకడం లేదు, ఒక ఇమాజినేషన్లో బతుకుతున్నారు. తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అని ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ యూనివర్స్ కూడా ఒకవేళ మీరు ఇద్దరు ఎక్కడ ఉన్నా సరే, నోకాటా సిచ్యువేషన్లో ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని కలుపుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీలో చేంజెస్ రావాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ మీరు మీ పర్సన్ని అట్రాక్ట్ చేసే విధంగా మీరు చేంజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అనేది వచ్చిందండి. ఓకే, ఈ పర్సన్ తను చాలా అట్రాక్టివ్గా ఉంటారు, వేరే వారి మీద ఉన్న దృష్టిని తన వైపు తను లాక్కుంటారనమాట. ఓకే, అలా అట్రాక్ట్ చేస్తారనమాట తను. ఓకే, అలా మీరు మీ నడవడిక, మీ మాటలు, మీ డ్రెస్సింగ్ స్టైల్, అలా మీరు సెల్ఫ్ లవ్లో ఉండడం, ఈ విధంగా ఉండడం వలన మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. పదే పదే ఈ పర్సన్ని మీరు చేసేయకూడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ ఎనర్జీలో మీరు ఉంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ మీ హెయిర్ స్టైల్ కానివ్వండి, మీరు వేసుకున్న డ్రెస్ కానివ్వండి, ఓకే, ప్రతి దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ అంటే మీకు ఏదైతే సూటబుల్ అవుతుంది, మీరు ఎలా రెడీ అయితే మీరు రాయల్గా కనిపిస్తారు. ఓకే, ఒక రాయల్ లుక్ అనేది మీలో ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ పర్సన్ తను మనసుని చూసి ప్రేమించే పర్సన్ కాదు. ఓకే, పర్సన్ బాడీని చూసి ప్రేమించే పర్సన్ తను. ఓకే, అంటే స్టైలిష్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఈరోజు ఒక విధంగా కనిపిస్తే రేపు ఇంకో విధంగా కనిపించాలన్నమాట ఈ పర్సన్కి. ఓకే, లేకపోతే ఈ పర్సన్కి బోర్ కొట్టేస్తారు. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీతో ఉన్నారే అనుకోండి, అక్కడ కూడా ఈ పర్సన్ కొన్ని రోజులకి తను చాలా బోరింగ్గా ఫీల్ అవుతారనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి, మీ డీపీ అనేది తను చెక్ చేస్తూ ఉన్నారు, మీ స్టేటస్ కూడా తను చూస్తూ ఉన్నారు, కానీ తను చూడడం లేదు అన్నట్టుగా మీకు తెలియడం లేదండి. కానీ మీ డీపీ తను చూస్తున్నారు, మీ స్టేటస్ కూడా ఈ పర్సన్ తను చూస్తున్నారు. ఓకే, అండ్ మేబీ మీ ఇద్దరు అంతకుముందు ఏదైనా మెసేజెస్ లాంటిది మీరు సెండ్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఆ మెసేజెస్ ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అవే చదువుతూ ఉండడము, లేదా ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కూడా ఉందంటే పదే పదే ఆ ఫోటో ఈ పర్సన్ చూసుకుంటూ ఉండడము. ఓకే, అలాంటిది ఈ పర్సన్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదైనా మేబీ మీ విషయంలో ఏదైనా రిస్క్ అయితే తీసుకోవాలి, రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ ఏదో న్యూ బిగినింగ్ లాంటిది తీసుకొని రావాలి. అండ్ ఈ పర్సన్కి మీ విషయంలో క్లారిటీ కూడా వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం ఈ పర్సన్ మీ గురించి తెలుసుకోవడం లాంటిది అనమాట. ఓకే, తన మనసు కనిపిస్తుంది. సో ఒకసారి ఏమో మీరు వద్దులే అని అనిపిస్తుంది ఈ పర్సన్, ఇంకోసారి ఏమో ఆ పర్సన్ ఉంటే బాగుండేదేమో అని పర్సన్కి అనిపిస్తుంది అనమాట. తను స్టక్ అయిపోతున్నారండి. ఓకే, తను సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, చూస్ చేసుకోలేకపోతున్నారనమాట. ఓకే, తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి, స్టక్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన మనసు ఒకసారి మిమ్మల్ని కావాలి, మీరు తన లైఫ్లో ఉండాలి, మీతో తను ఉండాలి అని పర్సన్ అనుకుంటారు. ఇంకోసారి ఎందుకులే వద్దులే, మేబీ పేరెంట్స్ ఎవరినైతే చూస్తారో వారిని పెళ్లి చేసుకోవాలి, లేదా కొంతమంది ఆల్రెడీ మ్యారీడే ఉంటే ఎందుకులే ఇదంతా రిస్క్ ఎందుకు అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ వెనుకడుగు వేయడం లాంటిది అనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. ఓకే, మీ విషయంలో తనకి పూర్తి క్లారిటీ ఉంది, నమ్మకం కూడా మీ పర్సన్కి
మీ మీద ఉందండి. ఓకే. మీరు మేబీ రాంగ్ పర్సన్ కాదు. అండ్ మీరు ఎప్పుడూ తన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. తనని మాత్రమే మీరు మీ లైఫ్‌లో కోరుకుంటారు గానీ, అదర్ పర్సన్‌ని మీరు కోరుకోరు అని పర్సన్‌కి తెలుసనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. మీ లైఫ్‌లో ఎవరో మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. న్యూ పర్సన్ లాగా చూపిస్తుందనమాట. ఓకే. న్యూ పర్సన్ ఎవరో మీకోసం ఏదో మేబీ గిఫ్ట్ లాంటిది లేదా రీయూనియన్ కోసం కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. తను ఏజ్‌లో చిన్నగా కూడా ఉండొచ్చు కొంతమందికి. అండ్ కానీ తను రిచ్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు. లేదా ఈ పర్సన్ తను హయ్యర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. లేదా బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఉంటారనమాట తను. ఓకే. అలాంటిది చూపిస్తుంది. మీకోసం వస్తున్నారు. మీతో తను న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అండి. మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మేబీ ఈ రోజు కూడా కావచ్చు పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుందనమాట. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండడానికి తను ట్రై చేస్తున్నారు. కానీ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తుందనమాట. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది పర్సన్‌కి. అండ్ తను వేరే వారి మాటలు విని ఉండొచ్చు. అదర్ పర్సన్ మాటలు వినేసి పర్సన్ దూరం పెట్టి ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ కొంతమందికి వేరే వారి దగ్గర మనీ మీద ఆశపడి అదర్ పర్సన్‌ని తను చూసేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. మేబీ పర్సన్ ఇక లవ్ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా మీతో బ్రేకప్ చెప్పేసి మనీ మీద ఆశతో తను వేరే పర్సన్‌ని తను చూసేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారండి. మీ వాల్యూ అయితే ఈ పర్సన్‌కి తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మళ్ళీ మీతో రికన్సిలేషన్ చేసుకోవాలి. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా క్లియర్ కట్‌గా మాట్లాడుకొని, సాల్వ్ చేసుకొని, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి. మీతో ఈ పర్సన్ తనకి మీతో ఎంజాయ్‌మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అతి తొందరలోనే ఈ పర్సన్ మీకు కాల్ చేయడం, మీతో మాట్లాడడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ అతి తొందరలోనే ఈ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు. లేదా 3 డేస్ లోపలే మీ పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఉన్నవారు ఎవరు ఈ పర్సన్‌కి ఏదో నమ్మక ద్రోహం లాంటిది, నమ్మించి మోసం చేయడం లాంటిది ఏదో జరిగిందండి పర్సన్‌కి. తను ఏదో విషయంగా చాలా మోసపోయాను. లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. మేబీ తన లైఫ్ ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. తను ఎటువైపు తిరిగి చూసినా తనకి ఆశ అనేది కనిపించడం లేదనమాట లైఫ్ మీద. ఓకే. అలాంటి పరిస్థితిలో కూడా కొంతమందికి మీ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారండి పర్సన్‌ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మూర్ఖత్వం చాలా ఉంటుంది పర్సన్‌కి. అసలు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు. అండ్ ఎప్పుడు బంధించాలి అనే చూస్తున్నారు కానీ తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అండ్ ఈ పర్సన్ వీరి గురించి చాలా చేసి ఉన్నారండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే థర్డ్ పార్టీ ఉన్నారు మీ లైఫ్‌లో అంటే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ చాలా చేశారు. తనని తను సాక్రిఫైస్ చేశారు. తనని తను కోల్పోయారు. ఈ పర్సన్ గురించి తను చాలా మందిని కోల్పోయి కూడా ఉంటారనమాట. ఓకే. కానీ ఈ పర్సన్‌ని బంధించాలి. అండ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. వారికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు. ఈ పర్సన్ బతికితే వీరి గురించి మాత్రమే బతకాలి అన్నట్టుగా థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని వారి కంట్రోల్‌లో తీసుకున్నారు. అండ్ కొంతమంది ఏదైనా నెగెటివ్‌గా ఈ పర్సన్ మీద ఏదైనా చేసి ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ వీరి ఫ్రీడమ్ అనేది ఉండకుండా థర్డ్ పార్టీ పూర్తిగా ఈ పర్సన్‌ని వారి కంట్రోల్‌లో తీసుకొని ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే తను చాలా బాధపడుతున్నారు. అస్సలు హ్యాపీగా లేరు. ఈ పర్సన్ తనని తను చాలా కోల్పోతున్నారు. ఎంత చేసినా తనకి మేబీ హ్యాపీనెస్ లేదనమాట. అండ్ ఇంపార్టెన్స్ అనేది లేదు. ఓకే. ఈ పర్సన్ బతుకనేది వారి గురించే ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ తన మనశ్శాంతి కోసం ఈ పర్సన్ మేబీ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను వేరే పర్సన్‌ని చేసుకొని చాలా తప్పు చేశాను. మేబీ ఆ బంధంలో ఇరుక్కున్నాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ డివోర్స్ లాంటిది, కోర్ట్ కేసెస్ లాంటిది కూడా నడుస్తూ ఉండొచ్చు.
మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ తను అనుకున్న బంధంలో తను ఎందుకో ఉండలేకపోతున్నారండి. ఈ పర్సన్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఆశగా మీ గురించి తను చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఆ బంధంలో తను ఉండలేకపోతున్నారు, లేదా వారి కంట్రోలింగ్ అనేది పర్సన్ భరించలేకపోతున్నారు. అండ్ ఎప్పుడు ఈ పర్సన్ని బంధించాలని చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఒక సర్కిల్లో తను బందీ అయిపోయారనమాట. అక్కడ నుంచి ఎలా తప్పించుకొని రావాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఏటు తేల్చుకోలేని పరిస్థితి, ఏం అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ అక్కడ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారు అండ్ తను అనుకున్న లైఫ్ అనేది తను అసలు లీడ్ చేయలేకపోతున్నారు. అండ్ ఏదో తెలియని బాధ, భయం ఈ పర్సన్ని చాలా వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా ఈ పర్సన్ మీద చాలా అనుమానాలు లాంటిది ఉన్నాయన్నమాట. ఓకే, మేబీ మీ పర్సన్ ఫోన్ చెక్ చేస్తూ ఉండడము, వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటిది అని ప్రతిదీ తెలుసుకుంటూ ఉండడము, అలా ఇవన్నీ ఈ పర్సన్ తను చాలా చిరాకు పడుతున్నారనమాట. ఓకే, యాక్చువల్గా ఈ పర్సన్ తను వారి గురించే మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ని కంట్రోల్ చేయాలి అని అనుకోవడము, ఎప్పుడు అనుమానిస్తూ ఉండడము. అండ్ ఇక్కడ ఫోన్ కానివ్వండి, లేదా తను ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అదంతా తీసుకోలేకపోతున్నారనమాట. ఓకే, ఒకరోజు 2 రోజులు కానీ పదే పదే ఆ బాధ అనేది పర్సన్ తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, ఈ పర్సన్ తను ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ తనేమో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. థర్డ్ పార్టీ ఏమో ఈ పర్సన్ మనసును బట్టని ఇవ్వకుండా పదే పదే ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకొని రావడం ఏదో జరుగుతుంది. ఓకే, ఈ పర్సన్ ఆ బాధలు తను తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తన కెరీర్ మీద తను ఫోకస్ చేయాలి అని అనుకున్న తను సరిగా తన కెరీర్ మీద కూడా తను ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంత కష్టపడినా తనకి గుర్తించడం లేదు, లేదా ఈ పర్సన్ గురించి వారు ఆలోచించడం లేదు అనే బాధ కూడా ఈ పర్సన్ని చాలా వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ఎక్కడో బందీ అయిపోయాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, పీడకలలు కూడా ఈ పర్సన్ని చాలా వెంటాడుతున్నాయండి. నిద్రపోదాము అని అనుకునే పర్సన్కి థర్డ్ పార్టీ గుర్తుకు రావడము, మీరు గుర్తుకు రావడము, ఈ పర్సన్కి మీరు గుర్తుకొచ్చినప్పుడు ఈ పర్సన్ మనసంతా తేలిక పడడము, హాయిగా అనిపించడము, ఆ లైఫ్ ఉంటే ఎంత బాగుండేది అని పర్సన్కి అనిపించడము. థర్డ్ పార్టీ గుర్తుకొచ్చినప్పుడు ఈ పర్సన్కి నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోవడము, సరిగా నిద్ర పట్టకపోవడము. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. చాలా డిస్టర్బ్ అయితే అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 24/7 ఈ పర్సన్ చాలా పెద్ద తప్పు చేశాను అన్నట్టుగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. తన జీవితాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, హ్యాపీగా మీతో లైఫ్ సాగిపోతుంటే మధ్యలో థర్డ్ పార్టీని తీసుకొచ్చారు. థర్డ్ పార్టీ మీద అట్రాక్షన్తో, ఫిజికల్ నీడ్స్తో ఈ పర్సన్ వేరే పర్సన్ చూసేసుకొని అక్కడ మాత్రం తను బందీ అయిపోయారు. ఆ లైఫ్లో ఆ పర్సన్ ఇప్పుడు అక్కడ స్టక్ అయిపోయారు. మేబీ థర్డ్ పార్టీ పర్సన్ని ఇంకా వారి చేతిలో బంధించేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ని మేబీ మీలాగా ఫ్రీగా వదిలేస్తారు, లేదా తన జీవితాన్ని తనని వదిలేస్తారు అని పర్సన్, మేబీ థర్డ్ పార్టీ కూడా అలాగే ఉంటారు అని పర్సన్ అక్కడ వెళ్ళిపోయి ఉంటారు, కానీ అక్కడ ఈ పర్సన్ బందీ అయిపోయారనమాట. థర్డ్ పార్టీ మీ అంత ఈజీ పర్సన్ కాదు అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట వారు. ఓకే, అక్కడి పర్సన్ బందీ అయిపోయేసరికి తను ఎలాంటి నిర్ణయం కూడా ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీతో హ్యాపీగా ఉన్న లైఫ్ అనేది పర్సన్ మళ్ళీ ఊహించుకుంటున్నారు. అండ్ మీ మీద ఈ పర్సన్కి అపారమైన నమ్మకం అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, చాలా నమ్మకం ఉందండి పర్సన్కి మీ మీద. ఓకే, తన తప్పులు అనేది పర్సన్ కప్పిపుచ్చుకోవడానికి మీ మీద నిందలు వేస్తూ ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీకు కాల్ చేయబోతున్నారు, ఏదో విషయంగా పర్సన్ మీతో డిస్కషన్ చేయాలి అని తను అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ తను మేబీ థర్డ్ పార్టీ విషయంలో కూడా కావచ్చు, మీతో కాల్ చేసి మాట్లాడాలి. అండ్ ఏదో విషయంగా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అయితే అవుతున్నారండి. ఓకే, థర్డ్ పార్టీ గురించి మీతో చెప్పడం కానివ్వండి, అండ్ తను ఇక్కడ ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది, అలాంటి విషయాలు కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
కానీ మీరు నెగటివ్గా ఆలోచించకండి. సో ఇక్కడ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడు ఈ పర్సన్ గురించి నెగటివ్గా ఆలోచించకండి. ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్యలో టెలిపాథిక్ మెసేజ్ అనేది నడుస్తుంది. కాబట్టి మీరు నెగటివ్గా ఆలోచిస్తే మీ గురించి కూడా మీ పర్సన్ నెగటివ్గా ఆలోచించే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు నెగటివ్గా ఆలోచించకండి. పర్సన్ మీ లైఫ్లో వచ్చేసారు, మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగానే ఎప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి అని యూనివర్స్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, మీరు ఈ పర్సన్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదా మీరు ఈ పర్సన్ విషయంలో ఏదైనా హెల్ప్ అనేది తీసుకోవాలనుకుంటున్నారా, వాట్ ఎవర్. ఓకే, వేరే వారి హెల్ప్ అనేది మీరు తీసుకోండి. మీకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ అని అలా చాలామంది ఉన్నారు మీ చుట్టూ. మీరు వారిని అర్థం చేసుకోండి. మీ లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ చుట్టూ ఉన్న వారితో మీరు పంచుకోండి. ఓకే, మీకు చాలా నమ్మకం ఉన్న పర్సన్తో మాత్రమే మీరు పంచుకోండి. వారి వైపు నుంచి మీకు గైడెన్స్ అండ్ హెల్ప్ అనేది కూడా మీకు దొరుకుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో దానినే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ఏదో ఆఫర్ లాంటిది రాబోతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా దానిని గమనించండి అని చెప్తున్నారనమాట. ఓకే, అది చిన్న ఆఫర్ కావచ్చు, పెద్ద ఆఫర్ కావచ్చు కొంతమందికి. ఓకే, కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, కొంతమంది మెసేజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఓకే, కొంతమందికి మీ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు అనమాట. ఓకే, మీకు ఏదైతే ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయో అవి వదులుకోకండి, జాగ్రత్తగా గమనించండి అని చెప్తున్నారనమాట. ఓకేనా, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల ఈ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు. మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, న్యూ పర్సన్ కావచ్చు, ఈ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. మీ లైఫ్ అనేది షైన్ అవ్వబోతుంది. ఈ పర్సన్తో చాలా బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీరు స్పెండ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ లుక్ ఫర్ ఏ సైన్ చెప్పాను కదా, యూనివర్స్ మీకు ఏదో సైన్ లాంటిది సెండ్ చేయబోతున్నారు. ఓకే, దానిని మీరు గమనించండి. మేబీ మీరు ఈ పర్సన్ మీద ఉన్న కోపం వల్ల అండ్ తను మేబీ మీరు చాలా ఏడ్చి ఉంటారు ఈ పర్సన్, అప్పుడు తను మిమ్మల్ని పట్టించుకోలేదన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా ఈ పర్సన్ అలాగే ఉంటారేమో, తనని మీరు పట్టించుకోకూడదు, అసలు తనని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అనే విధంగానే మీరు ఉంటారనమాట. ఓకే, అలా ఉండకుండా ఏం జరుగుతుంది మీ చుట్టూ అనేది మీరు గమనించండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారనమాట. మీ లైఫ్లో అతి తొందరలోనే మీరు అబండెన్స్, ప్రాస్పరిటీస్ అన్నిటిని మీరు మీ లైఫ్లో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు చాలామంది కూడా మేబీ మీ పర్సన్ విషయంలో డిస్టర్బ్ అవుతున్నారంటే మీరు కూడా సరిగా నిద్రపోలేకపోతున్నారు. మీ పర్సన్ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. పదే పదే ఈ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీకి సరిగా టైం ఇవ్వడం లేదు, కెరీర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అలా డిస్టర్బ్ అవ్వకండి, మీ వర్క్లో మీరు బిజీ అయిపోండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, మీరు డెఫినెట్లీ పదే పదే పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే పర్సన్ రావాలనుకున్న పర్సన్ కూడా దూరంగా పారిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి పర్సన్ గురించి మీరు ఆలోచించకండి, మీ ఎనర్జీ అనేది పర్సన్కి ఇవ్వకండి. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి మీకు. ఓకే, మీ ఎనర్జీ అనేది పర్సన్కి అస్సలు ఇవ్వకూడదు మీరు. ఓకే, మీ వర్క్లో మీరు బిజీ ఉండండి, ఆ పర్సనే తిరిగి మళ్ళీ మీ లైఫ్లో వస్తారు. ఓకేనా, మీరు ఆలోచించడం లేదు, తనని చూడడం లేదు, తనతో మాట్లాడడం లేదు, తనకి కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు, తనని మీరు చేసేయడం లేదు. ఆ ఆలోచన ఈ పర్సన్కి వస్తుంది. తనకి ఆ ఆలోచన వచ్చేటట్టుగా ఎవరు చేయాలి? మీరే చేయాలి, బాధ్యత మీదే. ఓకే, మీరు తనని చేసేస్తూ ఉంటే తను పారిపోతారు. కాబట్టి తనని వదిలేయండి. మీ వర్క్లో, మీ ఫ్యామిలీ విషయంలో మీరు బిజీగా ఉండండి, తనే తిరిగి వస్తారు. ఓకే, మీరు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు కదా, మీరు తనని చూడకండి, మాట్లాడకండి. అరే పర్సన్ ఎప్పుడు నా గురించి ఆలోచించేవారు, చూసేవారు, నేను ఎప్పుడెప్పుడు చూస్తానా, నేను ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని పర్సన్ ఎదురు చూస్తారు కదా. అలాంటి పర్సన్ నేను ఎందుకు పట్టించుకోవడం లేదు అనే దాంట్లో ఈ పర్సన్ వెళ్ళిపోతారనమాట. అలాంటి ఆలోచన తనకు రావాలంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా బిందాస్గా ఉండండి. మీరు ఉండలేకపోతున్నారంటే నటించండి, అది మీకు అలవాటు అవుతుంది అనమాట. ఓకే, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి. అండ్ మీ పర్సన్ కూడా చాలా పిరికి పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్ పారిపోతారు, కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వలేరు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు. అండ్ మీ లైఫ్లో ఎన్ని అవరోధాలు అండ్ కష్ట నష్టాలు ఉన్న అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకొని ధైర్యంగా ఉండగలరండి. ఓకే, అంత టాలెంట్, అంత ధైర్యం, అన్ని తెలివితేటలు, అంత ఓపిక కూడా మీలో ఉంటుందన్నమాట. అండ్ మిథున రాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారండి. మీ ఎనర్జీ అనేది మీ పర్సన్కి ఇవ్వకూడదు అని మీరు అనుకుంటున్నారనమాట. అండ్ తనే మీ దగ్గరికి రావాలి, వారే మీకు కాల్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. అండ్ సింహరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, జస్టిస్ అనేది మీకు రావడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. అండ్ తులారాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారనమాట. అండ్ ధనుసు రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు, మెజిషియన్ అండ్ మిర్రర్, మీరు ఎవరినో మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు, ఏదో మీ లైఫ్లో ఉండాలి, జరగాలి అని. కుంభరాశి వారు, మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీనరాశి వారు, మీరు అంతకుముందు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడు జరుగుతుంది అనమాట మీకు. ఓకే ఓకే అండి, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.